హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అతను ఒక ఆరాధ్య దేవుడితో సమానం. ఇంటి దేవుడిగానే చూస్తుంటారు. అయితే ఆయన రాజకీయంలో ఉన్నందుకు కొన్ని విమర్శలకు ఆయన తట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తుంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనను ఎవరైనా విమర్శించినా కూడా తిరిగి కౌంటర్ వేయడంలో సమయం పాటిస్తారని చెప్పవచ్చు. సరే, ఏదేమైనా రాజకీయాలు ఇలా ఉంటే బోరగడ్డ అనిల్ అని ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ని బెదిరిస్తూ లేపేస్తాం, అంతు చూస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఉద్దేశం ఏంటి? ఇలాంటి వివరాలన్నీ కూడా మనతో ఉన్నటువంటి ఏమండి రామారావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే అందరికీ దేవునితో సమానం. ముఖ్యంగా ఆయన ఎలాంటి చిన్న సభ పెట్టినా కూడా లక్షల్లో కోట్లల్లో మంది వస్తూ ఉంటారు. కాబోయే సీఎం అని కూడా పేరుంది. అందుకేనా ఖచ్చితంగా సీఎం కాబోతున్న భయమా? అందుకే ఇట్లాంటి వాళ్ళు బెదిరిస్తున్నారా లేపేస్తామని? ఇది వైఎస్ఆర్పి పార్టీ తరఫున అతనికి ఏమైనా అంటే లేపేయమని కానీ సూచనలు చేస్తేనే ఇలా అంటున్నారా? ఇది ఎలా చూడాలి వాస్తవంగా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మంచి బిజినెస్ చేస్తాడండి. ఎందుకంటే వేర్ హీ స్టాండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది సర్వే చేయించాడు. చేస్తే వణుకు పుట్టింది. అందుకే తన కాన్సన్ట్రేషను అంతా ఒక పవన్ కళ్యాణ్ మీదే పెట్టాడు. ఆ పవన్ కళ్యాణ్ని కానీ మనం పడగొట్టినట్టయితే ఇక్కడ చంద్రబాబు నాయుడిని అలా ముందు పవన్ కళ్యాణ్ని పడగొట్టాలి. లేకపోయినట్టయితే అసలు మనలేకపోతున్నాడు అన్నమాట. మనగలిగే పరిస్థితి ఈ రోజు లేదు. అందువల్ల ఇక్కడ ఏం చేశారంటే తన చేతి మట్టి అంటకుండా తన ప్రత్యర్థుల్ని వాళ్ళ మీద అటాక్ చేసేటువంటి బాధ్యతని వాళ్ళకి అప్పచెప్పాడనమాట. వేవరా చెయ్యి, వాళ్ళు జడిసిపోవాలి, భయపడిపోవాలి, ఇంకోసారి అంటే మా ఫోకస్లోకి రాకూడదు, వాళ్ళు కనుమరుగైపోవాలని ఒక భరోసా ఇచ్చేసరికి ఆ బోరగడ్డ అనిల్ కుమార్ ఎంత దారుణంగా మాట్లాడతాడంటే మా బాస్ ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి. మా బాస్ కన్నుసైగా చేస్తే కృష్ణా నది ఎర్రగా పారుతుందట, గోదావరి నది ఎర్రగా పారుతుందట. అలాగే చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్, ఆయన మనవులు, చంద్రబాబు నాయుడు పెళ్ళం నిమిషంలో శవాలుగా కుప్పలు తెప్పలుగా పేరుకుపోతారట. ఏమిటండి? అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ నామరూపాలు లేకుండా ముగ్గురు పిల్లలతో సహా చచ్చిపోతాడట. ఇవన్నీ బోరగడ్డ అనిల్ కుమార్ కూసే కూతలు ఇవన్నీ. అది కేవలం నీ తాలూకు బాసుని మెప్పించడం కోసం ఈ కోతలు కూస్తే బాగుంటుంది, కానీ నీ బాసు ఒక్కడు. కానీ జనసేనలో పవన్ కళ్యాణ్ తాలూకు ప్రాణాధికంగా ప్రేమించినటువంటి అభిమానులు లక్షలు కోట్లలో ఉన్నారు. వాళ్ళందరి దృష్టిలో నువ్వేమవుతావు? అటేదో గోదావరి ఎర్రగా మారిపోతుంది, కృష్ణానది ఎర్రగా మారిపోతుంది అని చెప్పడం కాదు. వాళ్ళు ఒక్కసారి గట్టిగా ఊదినట్టయితే ఉఫ్ అంటే నువ్వు ఎక్కడుంటావు? బంగాళాఖాతంలో ఉంటావు. అది మర్చిపోతున్నాడు అన్నమాట. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఈయనతో పాటు ఒక మినిస్టర్గా చేసి కూడా మాజీ మినిస్టర్ అయినటువంటి ఈ పేరు కొడాలి నాని, ఆయనకి ఎందుకండి? ఆయన మరీ ఔచిత్యం ఏమీ లేకుండా ఆ కొడుకులారా ఎవరైనా గుడివాడ వస్తే పాతేస్తానంటాడు. అంటే గుడివాడిని జాగీరా? ఎవరు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అంతేగాని గుడివాళ్ళు వచ్చినట్టు మిమ్మల్ని లేపేస్తానంటుంటే ఏమిటి రౌడీజం చూపిస్తున్నావా? నీకంటే రౌడీలు ఎంతమంది కాలగర్భంలో కలిసిపోలేదు? నువ్వే పెద్ద రౌడీయా? మరి వంగబిట్టి రాధా కంటే పెద్ద ఏదైనా నువ్వు ఫ్యాక్షనిజం చేసావా? పరిటాల రవి గారి కంటే పెద్ద ఫ్యాక్షనిజం చేసావా? ఏంటి రంగా గారి కంటే పెద్ద ఒక భయభ్రాంతులు సృష్టించేటువంటి చరిత్ర నీకేమైనా ఉందా? ఎందుకలాగే ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు మామూలుగా ఆయన మోటి ఎత్తి కింద నీళ్లు తాగుతూ ఉన్నావు. ఆయనకి ఏదో కాకాపడడం కోసం నాలుగు మంచి మాటలు మాట్లాడతావు, లేదా నాలుగు పరుషంగా ఉన్న మాటలు మాట్లాడతావు. అంతేగాని ఇక్కడ చంద్రబాబు నాయుడిని పూర్తిగా తీసి పారేస్తాను, ఎంత నీచంగా చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాడండి కూడా అని. అలాగే పవన్ కళ్యాణ్ కూడా లేపేస్తాను ఇలా మాట్లాడు. అక్కడ రోజా ఒకటి, నువ్వు రా నగిరి రా చూద్దాం. ఇప్పుడు తిరుపతి వెళ్ళాడు, ఏం చూస్తుంది ఆవిడ? కాళహస్తి వెళ్ళాడు, ఏం చూస్తుంది ఆవిడ?
ఏం చూడగలదు, పారిపోతుంది అన్నమాట. మనుషులు కనిపించకుండా పారిపోతుంది. ఎలాంటి ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలకవలసిన అవసరం ఏమొచ్చిందండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టయితే జన సైనికులు ఊరుకుంటారా? వీర మహిళలు ఊరుకుంటారా? ఇది ఉద్యమం అండి, ప్రజల్లోంచి వచ్చింది. ఇది పోరాటం. ఇది వీరు డబ్బులు కాసుపడి చేసిన పోరాటం కాదు. వారు మనస వాత కర్మణ ఆయన బాగా నచ్చి ఆ తాలూకు ఆశయాలు కానీ ఆయన సిద్ధాంతాలు కానీ నచ్చి చేస్తున్న పోరాటం. ఆ పోరాటాన్ని మీరు కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన దేవుడు కూడా ఆపలేడు అన్నమాట. ఇట్లాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు. తర్వాత పవన్ కళ్యాణ్ని లేపేస్తామంటే పవన్ కళ్యాణ్ వెనకున్నటువంటి వీర మహిళలు కానీ జన సైనికులు కానీ గాజులు తొడుక్కున్నారా? వారు మీ ఎంత చూడరా? చట్టం తనవన్నీ చూస్తూనే ఉంటుంది. అలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూడా చర్యలు తీసుకోవాలి. తప్ప చర్య తీసుకోవాలండి. మనకి లా అండ్ ఆర్డర్స్ ఏమైపోతున్నాయి, పోలీస్ వర్గాలు ఏమైపోతున్నాయి, న్యాయ వ్యవస్థ ఏమైపోతుంది? ఎంత దౌర్జన్యమా! ఇదే కానీ కొనసాగినట్టు రాబోయే రోజుల్లో ఇప్పుడు అంటే ప్రభుత్వానికి ఎదురు చెప్పేవాడిని లేపేస్తారే, ప్రభుత్వానికి ఎదురు చెప్పేవాడిని పాతేస్తారే. అంటే ప్రజాస్వామ్యం ఎంత ప్రమాద స్థితిలో ఉంటుందా? ఎంత అమానుష్యం అండి. నువ్వేమన్నా, నువ్వు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, 6 మాసాల్లో మా నాన్నని మించిన పరిపాలన చేస్తాను అని నిరూపించుకుంటా అని చెప్పావు. ఒక ఛాన్స్ ఇచ్చారు, ఏం చేశావు? ఎప్పుడు సరిగ్గా 4.5 సంవత్సరాలు అయిపోయింది. మీ నాన్న ఎక్కడ? నకకి నాగలోకానికి ఉన్నంత తేడా మీకు మీ నాన్నకి ఉంది. ఎందుకు సిగ్గు లేదు ఇలాంటి మాటలు మాట్లాడడానికి? నీకు సిగ్గు లేకపోతే ఎవరైనా కొంచెమైనా సరే మామూలుగా ఉత్సవం నీచం ఉన్నటువంటి మనుషులు లేరా? వాళ్ళకి ఆలోచన రాదా? ఎవరు లేపేస్తారండి? పవన్ కళ్యాణే కాదు, చంద్రబాబు నాయుడు కూడా లేపేయగలరా? ఎవరు లేపేస్తారు? ఇలాంటి పిచ్చి మాటలకి స్వస్తి చెప్పి మామూలుగా ఏదో సంస్కారభరితంగా, ఎందుకంటే ఇవాళ మీరు లీడరు, తర్వాత ఇంకొకరు లీడర్ అవుతారు, అది ఇంకొకరు లీడర్ అవుతారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎంపిక కాబడిన లీడర్స్ని ప్రజలే రక్షించుకుంటారు. ఆ బాధ్యత వారిదే. అది మనసులో ఉంచుకోవాలి, గుండెల్లో ఉంచుకోవాలన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ.